మహాకృపను బట్టి జనవరి మాసములో మీ ప్రాంతానికి నేను నడిపించబడ్డాను. 68వ రక్షణ సువార్త సభకి మరలా దైవజనులు నరేష్ అన్న గారికి ఏం ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ మరలా 74 రక్షణ సువార్త సభకి నన్ను ప్రేమతో ఆహ్వానించిన అన్నకి, అలాగే అక్కగారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే చేరువచ్చిన మీకు, సంఘ పెద్దలకు, ఇటు పక్కన దైవజనులు కూడా ప్రత్యేకమైన వందనాలు, యవనస్తులు కూడా మంచి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు దాకా సంగీతముతో దేవుని ఆరాధిస్తూ ఉన్న అన్నలు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మీకు అన్ని విషయాలు అన్న చెప్పాడు, ఇంకా నేను చెప్పాల్సింది ఏమి లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి వాక్యానికి వెళ్తా. ఒకరోజు దేవుని వాక్య భాగాన్ని చెప్పటానికి ఆదివారం పూట పాస్టర్ గారు బలిపీఠం ఎక్కుతున్నాడంట. ఆ బలిపీఠానికి వాక్యం చెప్పడానికి ఆయన వాక్యాన్ని ఇంచుమించు 2-3 గంటలు చెప్పాడంట ఈ వారం. అప్పుడు మీలాంటి విశ్వాసులు ఏమన్నారంటే, పాస్టర్ దగ్గరికి వెళ్ళి, అక్క అన్న చాలా సమయాన్ని తీసుకుంటున్నాడు కాబట్టి సమయాన్ని కొంచెం తగ్గించమనక్క, మా వల్ల కావట్లేదు, కూర్చోలేకపోతున్నామని చెప్పారంట. సరేనని ఈ పాస్టర్కి పోయి పాస్టర్ అని చెప్పిందంట, అయ్యా విశ్వాసులు ఇసుక్కుంటున్నారు, కొంచెం ఒక 2.5 గంట చదువుతున్నావు కాబట్టి ఆ 1.5 తగ్గించుకుంటే 1 గంట చెప్పమందంట. ఇతను ఏమంటాడంటే, నేను కూడా ట్రై చేస్తున్నాను ముగించాలని, కానీ ఇక్కడికి ఎక్కిన తర్వాత ఏమైందో తెలియదు కానీ అది సాగుతూ వెళ్ళిపోతుంది అన్నాడంట. సరే అలా కాదు, కానీ ఈ వారం నీకు ఒక ప్రత్యేకమైన విధానం ఇస్తాను, ఈసారి సమయాన్ని తగ్గించుకుని చెప్పయ్యా అని చెప్పిందంట. అప్పుడు సరేనని ఆదివారం రెడీ అయ్యాడు. ఎందుకు ఆ రోజు సూట్ వేసుకోవాలనిపించింది పాస్టర్ గారికి. ఇంట్లో ఉన్నది పాత సూట్ ఒకటి తీసుకొచ్చి ఇలా వేసుకుంటుంటే ఆ గుండి ఊడిపోయిందంట. దాన్ని తీసుకుని జోబులో పెట్టుకున్నాడు. ఇప్పుడు పాస్టమ్మ గారు వెళ్ళి అంటుంది, అయ్యా నువ్వు వేదిక మీదకి వెళ్తున్నావు కాబట్టి నువ్వు వాక్యాన్ని చెప్పేటప్పుడు ఒక చాక్లెట్ నోట్లో పెట్టుకో, ఒక చాక్లెట్ నోట్లో పెట్టుకో. చాక్లెట్ ఎంతసేపు ఉంటుంది నోట్లో చెప్పాలి? మహా అయితే ఒక అరగంట, అంతకుమించి ఎక్కువ ఉండదులే. సరేనని పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశాడంట. ఆ ప్రార్థన ఏమో ఆమె నెలక ఆంతను జోబులో ఉన్నదాన్ని నోట్లో వేసుకున్నాడంట. ఇంకంతే, ఆ బొగ్గను పెట్టుకున్నాడు. ఆ బొగ్గను పెట్టుకునే ఇంచుమించు 6 గంటలు వాకింగ్ చెప్పాడంట. తీరా బయటకు వచ్చి చూస్తే నోట్లో చాక్లెట్ లేదు, గుండి ఉందంట. అలానే నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి 8:38 నిమిషాలు సమయాన్ని అయితే నాకు అయ్యగారు చెప్పలేదు, కానీ ఆ సమయాన్ని తగ్గట్టు నేను కూడా ముగిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము 8 నుంచి 14 వాక్య భాగాల్ని మనం చదువుకుందాం. చదవండి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించును, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములు ఆవరించును,
దాని తీగలు సముద్రము వరకు వ్యాపించును, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించును. త్రోవను నడుచువారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచులను నీవెలా పాడు చేసితివి. అడవి పంది దాన్ని పెగిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశముల నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వందనాలయ్యా. ఇదిగో నాయన తండ్రి, నీ వాక్య భాగానికి వెళ్తుండగా కొద్ది నిమిషాలు నీ దాసుని నిలబెట్టి మాట్లాడండి. బిడ్డలకు అర్థం రీతిలో బోధించుటకు ప్రభువా మీరు సహాయం చేయండి. చెబుతున్న ప్రతి మాట బిడ్డ హృదయాలు ఆకర్షింపబడిన ఆయన నీ వైపు చూసి నిన్ను ఆరాధించే వారిగా ప్రతి బిడ్డతో ప్రభువా మీరు నిలబెట్టి మాట్లాడండి తండ్రి. నీ కొందనాలు, నీ ఆత్మ ద్వారా నడిపించండి. నా పక్షాన మీరే ఉండండి తండ్రి. నీ కొందనాలు. ఎన్నిక లేని వాడిని ప్రభువా, ఒట్టి వాడిని నాయన తండ్రి, ఇదిగో ప్రభు నాయన తండ్రి, నీ వాక్కును నాయన ప్రకటిస్తుండగా ప్రతి హృదయం తాకబట్టడానికి సహాయము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ కీర్తన గ్రంథకర్త ఈ గ్రంథాన్ని వేదనతో రాస్తూ ఉన్నాడు. ఎందుకు వేదనతో రాస్తూ ఉన్నాడు అంటే, ఇక్కడ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి శ్రేష్టమైన ద్రాక్షవల్లిని తీసుకుని వచ్చాడు. ఈ శ్రేష్టమైన ద్రాక్షవల్లిని తీసుకుని వచ్చి అన్యజనులను వెళ్ళగొట్టి దానికి తగిన స్థలాన్ని దేవుడు సిద్ధపాటు చేశాడు. అయితే ఆ శ్రేష్టమైన ద్రాక్షవల్లి దేవుడు తెచ్చేటప్పుడు కారు ద్రాక్షాన్ని తీసుకుని రాలా, లేకపోతే చేదైన అనుభవంలో ఉన్న ద్రాక్ష చెట్టును తీసుకుని రాలా. ఈ దేవుడు మంచి విత్తనముగా ఉన్న ఈ శ్రేష్టమైన ద్రాక్షవల్లిని దేవుడు తీసుకుని వస్తే ఈ అన్ని జనులను వెళ్ళగొట్టి దానికంటూ ఒక తగిన స్థలాన్ని సిద్ధపరచాలనే ఆలోచనతో ఉన్న రాళ్ళన్నీ వేరు పారవేసి దానికి తగిన స్థలాన్ని సిద్ధపరిచి ఆ విత్తనాన్ని నాటాడు. అయితే ఈ ద్రాక్షవల్లి దేనికి సాదృశ్యంగా కనబడుతూ ఉందంటే, ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశానికి నడిపించేదానికి ద్రాక్షవల్లి గుర్తుగా ఉంది. ఏ ప్రజలైతే బానిసలుగా ఉన్నారో, ఏ ప్రజలైతే బానిసత్వంలో జీవిస్తున్నారో ఆ బానిసత్వముల నుండి విడుదల పొందేవారిగా ఉండాలి అని, రక్షణ పొందేవారిగా ఉండాలని, మారు మనసు పొందేవారిగా ఉండాలని ఏ చేదైన అనుభవంలో ఈ ద్రాక్షవల్లి కనబడుతుందో ఆ ఇశ్రాయేలు ప్రజలకి మాదిరిగా వాగ్దాన దేశానికి నడిపించేదానిక సాదృశ్యంగా కనబడుతుంది ద్రాక్షవల్లి. ఈ దేవుడు అంటున్నాడు, అయ్యా నేను ఐగుప్తులో నుండి శ్రేష్టమైన ద్రాక్షవల్లిని తెచ్చాను కదా, ఈ ద్రాక్షవల్లిని తెస్తే దానికి తగిన స్థలాన్ని సిద్ధపరిచాను. సంవత్సరాలు తరబడి ఆ చెట్టుకి ఏదైతే కావాలో అన్ని విధాలుగా నేను సమకూర్చుకుని, అన్ని విధాలుగా ఆ చెట్టుకి ఏదైతే కావాలో అన్ని విధాలుగా నేను సమకూర్చాను. అయితే ఇంచుమించు యూఫ్రటీస్ నది నుండి మధ్యధర సముద్రం వరకు ఇంచుమించు చరిత్ర గ్రంథకాలు చెప్పే మాట ఏంటంటే 1200 కిలోమీటర్లు తిరిగి దాన్ని చుట్టూ కంచి వేసిన వాడిగా ఈ దేవుడు కనబడుతూ ఉన్నాడు. ఏ ద్రాక్షావల్లి కోసమైతే దేవుడు ఆలోచన చేసి దానికి తగిన స్థలాన్ని దేవుడు సిద్ధపరిచిన తర్వాత దినాలు గడిచే కొంది, రోజులు గడిచే కొంది ఆ చెట్టు కూడా దాని కొమ్మలు కూడా వ్యాపించడం ప్రారంభిస్తూ ఉన్నాయి. అయితే ఏ మనుషుడు కూడా ఈ ద్రాక్ష తోటలోకి రాకూడదు అని
దాన్ని చుట్టూ దేవుడైన యెహోవా కంచి వేశాడు. ఈ కంచి వేసిన తర్వాత దినాలు గడుస్తూ ఉన్నాయి. అయితే ఒకరోజు ఆ ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి దేవుడు చూసి, ఈ చెట్టు చూడగానే ఎంతో శ్రేష్టమైన ద్రాక్షవల్లి నేను తెచ్చాను కాబట్టి అది బహుగా ఫలించింది, బహుగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి చెందిన ద్రాక్షవల్లికి కాయలు కాసాయి. అయితే ఈ దేవుడైన యెహోవా ఏమనుకుంటాడంటే, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక కాయ కోసుకుని తిందామనే చూసేసరికల్లా అది కారు ద్రాక్షాన్ని ఇచ్చింది. ఏ ద్రాక్షాన్ని? కారు ద్రాక్షాన్ని. ఈ కాయ ఇలా ఉందేమో, నేను వేసింది మంచి విత్తనము కదా, నేను నాటింది మంచి విత్తనము కదా, ఈ చెట్టు ఇలా ఉందేమో, ఈ కాయ ఇలా ఉందేమో, సరే ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకొక కాయని కోసి చూద్దామంటే కాకరగా ఎంత చేదుగా ఉందో అంత చేదుగా మార్చబడింది. 1200 కిలోమీటర్లు తిరిగి కంచెను వేసిన దేవుడే ఫలము లేని దానిగా ఆ చెట్టు కనబడుతూ ఉంది. ఆ ఫలాలు చూసి కారు ద్రాక్ష కాసిన చెట్టుగా కనబడుతుందంటే ఆ దేవుడు ఏడుస్తున్నాడు. ఎలా ఏడుస్తున్నాడో తెలుసా? యెరూషలేము నివాసులారా, రండయ్యా రండి, ఈ ద్రాక్షవల్లి విషయమై న్యాయము తీర్చుటకు రండయ్యా. నేను ఐగుప్తులో నుండి శ్రేష్టమైన ద్రాక్షవల్లి నేను తెస్తే ఇది కారు ద్రాక్షను ఇచ్చింది. దానికోసం ఎంతో ప్రయాసపడ్డాను, రాత్రి మగులు కష్టపడ్డాను. దాని చుట్టూ 1200 కిలోమీటర్లు తిరిగి దాని చుట్టూ నేను కంచి వేస్తే ఇది కారు ద్రాక్షలు ఇచ్చిందయ్యా, ఈ కారు ద్రాక్షలు ఇచ్చిందయ్యా. నేను ఏం అన్యాయం చేశాను? ఆ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఓ యెరూషలేము నివాసులారా, రండి రండి రండి, ఈ ద్రాక్షవల్లి విషయమై న్యాయము తీర్చడానికి రండి అని దేవుడు పిలుస్తుంటే మీలాంటి ప్రజలు అంటున్నారు, అయ్యా నీవే సర్వాధికారి వైతివి, నీవే సమస్తాన్ని సృష్టించిన వాడి వైతివి, నీకేమి మేమేమి న్యాయము తీర్చాలి అని ఆ ప్రజలు మాట్లాడుతుంటే దేవుడు ఏమి చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో, దేవుడు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో దుఃఖపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు దేవుడైన యెహోవా. ఇదొక సందర్భం. అయితే ఇవి దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే ఇశ్రాయేల్ ప్రజలకి సాదృశ్యంగా కనబడుతుంది. ఇంకొకటి సంఘముగా ఉన్న వారికి సాదృశ్యంగా కనబడుతుంది. మూడోది విశ్వాసులకు, దేవుని సేవకులైన మాకు సాదృశ్యంగా కనబడుతుంది ఈ ద్రాక్షవల్లి విషయమై. ఎలా అంటే దైవజనుడు రాత్రింబగలు కష్టపడి ప్రయాసపడి భారము కలిగి వేదన చెందుతూ, అయ్యో ఒక్క ఆత్మైన రక్షింపబడాలి, మారు మనసు పొందాలి, మార్పు చెందాలి, ఇదిగో ఈ ప్రజలను దేవుని రాజ్యంలో కట్టబడాలి, దేవుని రాజ్యంలో ఉండాలి, ఒక్క వ్యక్తైన రక్షణ పొంది దేవుని రాజ్యంలో ఉండాలని ఒక దైవజనుడు సంఘాన్ని నడిపిస్తూ రాత్రింబగలు ప్రయాసపడుతూ కష్టపడుతూ ఉంటే ఈ ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? యెషయా గ్రంథంలో రాయబడిన మాట చదువుకుందామా? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. చదవండి. ఒకటో అధ్యాయము 6వ వాక్య భాగం. ఒక్క నిమిషం, రెండవ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఏ సేవకుడైతే రాత్రింబగలు ప్రయాసపడుతున్నాడో, కష్టపడే తత్వం దైవజనులో కనబడుతూ ఉందో,
ఏ ప్రజలైతే ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంగా ఉన్నారో, మోషే చేతులను ప్రజలకు అప్పగిస్తే ఆ ప్రజలను బానిసత్వం నుండి విడుదల పొందేవారిగా, బానిసత్వం నుండి రక్షణ పొందేవారిగా ఆ ప్రజలను ఆ బానిసత్వం నుండి విడుదల చేస్తే ఈరోజు అదే ప్రజలు తిరుగుబాటు చేసేవారిగా కనబడుతూ ఉన్నారు. ఎలా తెలుసా? దేవుణ్ణి నమ్మండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి. అయ్యా, మీరు దేవుని దగ్గరికి వస్తే ఆశీర్వదించబడతారు, దేవుని సన్నిధిలో వస్తే బాగుపడతావు, నీకున్న రోగాలు పోతాయి, నీకున్న సమస్యలు పోతాయి, నీకున్న కష్టాలు పోతాయి. దేవుణ్ణి నమ్ము 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 అంటే ఈ ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? నామకార్థమైన భక్తి చేసేవారిగా, నామకార్థమైన భక్తి జీవితాన్ని కొనసాగించేవారిగా, మందిరానికి వెళ్తారే కానీ మారు మనసు లేని వారిగా జీవిస్తూ ఉన్నారు. ఈ ప్రజలను బట్టి మాట్లాడుతున్నాడు కదా వెశ్య. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, ఈ పిల్లలను పెంచి నేను గొప్పవారినిగా చేసి కదా. ఇదే ప్రజలు నా మీద ఏం చేస్తున్నారంట? తిరుగుబాటు చేస్తున్నారంట. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నీ దైవ సేవకుని ప్రేమించే తల్లిగా, తండ్రిగా కనబడుతున్నావా? నీ దైవజనుడిని ప్రేమించే దానిగా నువ్వు కనబడుతున్నావా? నీ దైవజనుడిని చేరదీసే దానిగా కనబడుతున్నావా? సొంత గ్రామాన్ని విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, భార్యాభర్తలు కట్టుబట్టలతో వారికి ఉన్న సమృద్ధిని విడిచిపెట్టి దేవుని సువార్త కోసం ఇక్కడి ప్రాంతానికి వస్తూ ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? టయానికి తింటున్నారా లేదా? ఏ రోజున నువ్వు ఆలోచించావా? ఈ ప్రజలు మార్పు చెందేవారిగా రావాలి అంటే దేవుని మార్గంలో నడిపించబడేవారిగా నువ్వు ఉండాలి. దేవుని రాజ్యంలో కట్టబడేదానిగా నువ్వు ఉండాలి అంటే తిరగబడే స్వభావాన్ని నీలో అణిచివేసేదానిగా నువ్వు కనపడాలి. తిరుగుబాటు చేస్తే నష్టపోయేది నీవే, తిరుగుబాటు చేస్తే ప్రమాదం నీకే. ఎందుకు తెలుసా? ఆ తిరుగుబాటు వల్ల నువ్వు పాడు చేస్తుంది ఎవరినో తెలుసా? రాత్రి పగలు ప్రయాసపడుతూ, విశ్వాసి కోసం కన్నీళ్లు కారుస్తూ, పస్తులుండి తినకపోయినా ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నా ఆ దైవజను వైపు నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు. అదే దేవుడు అంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, ఈ పిల్లలను పెంచి నేను గొప్పవారినిగా చేసి తినయ్యా. అదే ప్రజలు తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు. మా సంఘములో కూడా కొన్ని పరిస్థితులు ఎదురయ్యి సంఘం 2 భాగాలు అయిపోయింది. 2 భాగాలు అయిపోతే ఇంచుమించు 22 సంవత్సరాల నుంచి మా నాన్న దేవుని పరిచర్యలో ఉన్నాడు. ఎక్కడ ఎవరితో తగాదు పెట్టుకున్నట్టు కానీ, ఎక్కడ ఎవరితో చిల్లరతనంగా మాట్లాడినట్టు కానీ, ఎక్కడ ఎవరితో కొంచెం విధిగా మాట్లాడినట్టు కానీ ఏ రోజు కూడా ఈ 25 సంవత్సరాల అనుభూతిలో నేను ఎక్కడ చూడలేదు నా తండ్రిని. అయితే వారికున్న సమస్యను బట్టి, వారికున్న వ్యతిరేకతను బట్టి సంఘాన్ని 2 భాగాలుగా చీల్చారు. ప్రతి దినము ఏడుస్తూ ఉన్నాం. 20 సంవత్సరాల సంఘాన్ని కంటికి రెప్పలా, ఇదిగో ఆ సంఘాన్ని కావలిగా మేము ఉంటే ఈ ప్రజలు మా మీద తిరుగుబాటు చేసి సంఘాన్ని విభాగాలు చేశారే. ఏంటి ప్రభు అని ఇంచుమించు 4 సంవత్సరాల దాకా ఏడ్చాం. ఈ 4 సంవత్సరాల్లో అయినా ప్రజలు మారలేదు, అయినా ప్రజల పరిస్థితి మారలేదు, అయినా ప్రజల బుద్ధిహీనత మారలేదు. ఏ కాడికి రాజకీయమే, ఏ కాడికి ఇంకొక వ్యవహారమే, ఏ కాడికి నష్టాన్ని తెచ్చే సంభూతే కనపడుతుంది కానీ మార్పు చెందే విధానం కనపడలా. కానీ రీసెంట్గా గత ఏప్రిల్ నెల ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది. అందరూ పనికెళ్తూ ఉంటే వాళ్ళు తెల్లవారుజామున 5 గంటల సమయంలో పనికెళ్తుంటే ఒక ప్రాంతానికి వెళ్ళాక ఆటో తిరగబడి ఒక ఆమె మరణించింది. ఆటోలో ఉన్న వారికి భయంకరమైన దెబ్బలు,
ఏ ప్రజలైతే దైవజనుడి మీద తిరుగుబాటు చేయడానికి ఇష్టపడ్డారో, ఏ ప్రజలైతే దైవజనుని పాడు చేయాలని ఆలోచించారో, అదే ప్రజల మీద తిరుగుబాటు చేస్తే దేవుడు ఇంటికి ఒక శవములు వేయాల్సి ఉంది. కానీ నా దేవుడు ఎలాంటి వాడంటే ఒక్క వ్యక్తితోనే అలా ఆపాడు ఆ ప్రమాదాన్ని. ఒక్క వ్యక్తితోనే ఆ ప్రమాదాన్ని ఆపాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీకు సంఘానికి ఇచ్చిన మంచి సేవకుడిని సేవకురాలని ఇచ్చాడు. నీ సంఘాన్ని కాయుటకు రాత్రింబగలు పస్తులుండి, వాళ్ళు తిన్నా తినకపోయినా సంఘానికి ప్రయాసపడుతూ భారము కలుగుతూ రాత్రింబగలు కష్టపడుతున్నాడు. తిరుగుబాటు చేసే స్వభావాన్ని, నీలో వ్యత్యాసాన్ని మార్చుకో. ఈ ద్రాక్షవల్లి విషయమై దేవుడు అంటున్నాడు కదా, ఓ యెరూషలేము నివాసులారా రండయ్యా రండి, ఈ ద్రాక్షవల్లి విషయమై న్యాయము తీర్చుటకు రండయ్యా. నేను వేసింది శ్రేష్టమైన ద్రాక్షవల్లి అయితే, ఈ శ్రేష్టమైన ద్రాక్షవల్లి ఏమిస్తుందంటే కారు ద్రాక్షాన్ని ఇచ్చింది. కారు ద్రాక్షాన్ని ఇచ్చిందయ్యా. ఇంత ప్రయాసపడ్డా, ఇంత కష్టపడ్డా, రాత్రి మగలు వేదన చెందినా కూడా నేను కష్టపడిన దానికి ఈ కారు ద్రాక్షాన్ని ఇచ్చిందే అని దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా నీ జీవితంలో ఏ పరిస్థితిని బట్టి నువ్వు ఏడుస్తున్నావు? ఆర్థిక సమస్యలను బట్టి ఏడుస్తున్నావా? అప్పుల సమస్యను బట్టి ఏడుస్తున్నావా? నీకున్న ఇబ్బందులు బట్టి ఏడుస్తున్నావా? సంఘం అభివృద్ధి చెందలేదని ఏడుస్తున్నావా? కష్టాల మధ్య నలిగిపోతున్నామని ఏడుస్తున్నావా? పిల్లలు వివాహం కాలేదని ఏడుస్తున్నావా? ఇదే నా దేవుడు అంటున్నాడు, వేసిన విత్తనం ఫలించే విత్తనం అయితే ఆ విత్తనం కారు ద్రాక్షాన్ని ఇచ్చింది. మీలో ఉన్న ఆశలు, మీలో ఉన్న తలంపులు సాతాను గాడికి సంబంధించిన విషయాలు కాబట్టి అది నష్టాన్ని కలుగు చేస్తుంది. దీన్ని బట్టి జాగ్రత్తగా ఉండమని వాక్యం తెలియపరుస్తుంది. అయితే ఈ ప్రజలను పిలిచాడు కదా, ఈ ప్రజలు కూడా న్యాయం తీర్చలేని వారిగా ఉన్నారు. అందుకని ఏ దేవుడైతే కంచి వేశాడో అదే దేవుడు కంచెను తీసివేస్తున్నాడు. 1200 కిలోమీటర్లు తిరిగి కంచి వేసిన దేవుడే ఆ కంచెను తీసివేస్తున్నాడు. ఆ కంచెను తీసివేయగానే దాని లోపలికి ఎవరు ప్రవేశిస్తారు చెప్పాలి? ఎవరు ప్రవేశిస్తారు చెప్పాలి? ఇప్పుడు నీ ఇంటి ముందు ఒక తోట వేశాం, ఏ మనుషుడు రాకుండా, ఏ జంతువులు రాకుండా నీ ఇంటి ముందు వేసిన ఆ తోట చుట్టూ కంచె వేశాం. ఇప్పుడు ఆ కంచెను తీసివేసిన తర్వాత ఎవరు జ్వరపడతారు? నువ్వు వేసింది తోట, సాతాను గాని కాదుగా. నువ్వు వేసింది తోట, ఆ తోట కంచెను తీసివేశావు. ఆ కంచెని తీసివేసిన తర్వాత ఎవరు జ్వరపడతారు? మనుషులు వస్తారు, పశువులు వస్తాయి, జంతువులు వస్తాయి. అయితే ఏ దేవుడైతే కంచి వేశాడో అదే దేవుడు కంచి తీసివేసిన తర్వాత మనుషులు వస్తున్నాడు, అలాగే పశువులు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయో తెలుసా? ఈ మనుషులు వచ్చిన వారేమో కొమ్మలను విరుచుకుని వెళ్తున్నారు, పశువులు వస్తూ తమ ఆకులు తినిపోతూ ఉన్నాయి. అప్పుడు చెట్టు ఎలా మారుతుంది? ఎలా మారుతుంది? ఏందమ్మా ఇది బొమ్మల్లా చూస్తున్నారు? నోవహు ఓడని సంగములో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. మాట విన పావురమా లోబడని కాకియో ఆ సంఘములో విశ్వాసులైనాయి. నోవహు ఓడని సంఘములో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. మాట విన్న పావురమా లోబడని కాకియు ఆ సంఘంలో విశ్వాసులైనాయి. సంఘములో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా చాలా
ఉన్నాయి, బాగా చప్పట్లు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చందు, ఇది నీకు వాట్సాప్ పెడుతున్న ట్రాక్, తర్వాత పెట్టి లాస్ట్లో. ఎలా ఉండరంట? మాట విన్న పామరం ఎలా ఉందంటే లోబడే తత్వం ఉంది. మనం ఎలా ఉన్నామంటే వింటున్నామే కానీ దాంట్లో స్పందన కనపట్ల. ఏ దేవుడైతే కంచి వేశాడో ఆ దేవుడు కంచి తీసివేసిన తర్వాత పశువులు జ్వరబడుతూ ఉన్నాయి. అలాగే రోడ్డును పోయే మనుషులందరూ కూడా తన కొమ్మలు విరుచుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. దానికి తగ్గట్టు అడవి పంది జ్వరబడుతుంది. ఏ పంది? అడవి పంది. అడవి పంది ఏంది అంటదంట? ఎప్పుడన్నా చూసారా? అడవి పందిని చూడలేదా? పందిని చూసారంటారుగా. ఈ అడవి పంది ఏమి తింటదంటే, పశువు వచ్చి ఆకులు తిని వేస్తున్నాయి, మనుషులు వచ్చి కొమ్మలను విరుచుకుని వెళ్ళిపోతున్నారు. ఈ అడవి పంది మాత్రం వేర్లను తినటం ప్రారంభిస్తుందంట. ఇప్పుడు చెట్టులాగే ఉంటుందా? ఎలా అయిపోద్ది? ఎండిపోయిన దానిగా కనపడుతుంది. ఈరోజు సంఘము కూడా అలా ఉందేమో. రోడ్డును పోయేవారు నానా మాటలు చెబుతూ ఉంటారు, నానా రకాలుగా బోధిస్తూ ఉంటారు, నానా రకాలమైన ఆలోచనలు కల్పిస్తూ ఉంటారు. నీ ఆలోచన, నీ స్వభావం ఎలా ఉండాలి అంటే ఒక దైవికమైన వాక్యము ద్వారా నడిపించబడి సంఘములను నాటబడితే, సంఘములను కట్టబడితే, సంఘముల వాక్యానికి లోబడితే అదే నీకు బాగుపడే జీవితం కనపడుద్ది. కానీ ఎలా ఉంటారంటే సంఘములో, అయ్యా పలానాయన అద్భుతాలు చేస్తున్నాడంట, పలానాయన ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడంట, ఇంకెళ్ళాలి, అదే పరుగులు తీస్తా. ఎందుకు? ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పనిచేస్తూ కాళ్ళు నొప్పులు రావా? వస్తాయి రావా? వస్తాయి. ఒళ్ళు నొప్పులు రావా? వస్తాయి. కానీ ఈ ప్రజలకు ఎలా ఉండాలి అంటే అద్భుతాలు, ఆశ్చర్యాలు అప్పటికప్పుడే కల్పించుకునే కథలు కావాలి. వీటి వైపు అయితే చెవులు ఎల్లబెట్టంట. ఫలానాయనంట చేయి పెట్టగానే చాలు, ఇంకా ఏమీ లేదు, కింద పడిపోతున్నారు. వీటిని మాత్రం ప్రజలు బీభత్సంగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వీడు ఎలాంటి స్వభావం కలిగిన వాడంటే, సంఘం బాగున్నప్పుడు, సంఘ సరిహద్దులు బాగున్నప్పుడు ఈ ప్రజలను నాశనం చేయాలని, ఈ ప్రజలను పాడు చేయాలని ఇదిగో సంఘంలో లేనిపోని కథలు కల్పించుకుంటూ ఆ సంఘాన్ని పాడు చేయడానికి వీడు మేనమామలాగా రోడ్డున అటు ఇటు తిరిగేవాడంట. ఈ అడవి పంది స్వభావం ఏంటి తెలుసా? సంఘాన్ని కాదు, డైరెక్ట్ సేవకుని పడగొడితే సంఘం అంతా పాడైపోద్దని చూస్తాడంట. అడవి పందికున్న స్వభావం అలాంటిది. వేర్లు తింటే ఇంక చెట్టు ఫలించదు కాదా, వేర్లు తింటే చెట్టు నాశనం అయిపోద్ది కాదా. అందుకని ఈ ఏర్లు తింటే ఆ చెట్టు పాడైంది. కాబట్టి ఇప్పుడు సాతాను కూడా ఎవడి మీద దాడంటే సేవకుడి మీద. ఆ సేవకులు లేకపోతే మనకు నచ్చినట్టు బ్రతకొచ్చురా, మనకు నచ్చినట్టు జీవించవచ్చురని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. బైబిల్ గ్రంథంలో యోబు గురించి రాయబడింది కదా. ఊజు దేశంలో ఒక ఎలాంటి వాడంట? మా యోబు గురించి ఎప్పుడు వెళ్ళలేదా మీరు? విన్నారు కదా. ఆ దేశంలో ఎలాంటి వాడంట యోబు? చిన్నపిల్లల్ని అడిగినా నోటేమిటి వస్తుంది ఆ మాట. మీరేమో బైబిల్ తిరగేస్తూ ఉన్నారు. ఊజు దేశంలో యోబు ఎలాంటి వాడంటే ఒక యథార్థవంతుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా కనబడుతున్నాడు. తన పిల్లల కోసం తెల్లవారుజామున లేచి ప్రార్థించేవాడిగా యోబు కనబడుతున్నాడు. ఈరోజు మీ పిల్లల కోసం ప్రార్థించే తల్లులు ఎంతమంది ఉన్నారు? మీ పిల్లల కోసం తెల్లవారుజామున లేచి కన్నీళ్ళు కార్చే తల్లులు ఎంతమంది ఉన్నారు?
మీ పిల్లల కోసం రాత్రి మగలు ఏడ్చి, అయ్యా నా పిల్లోడు ఇలా ఉండాలి, బాగుపడాలి, ఇదిగో ఆర్థికంగా కాదు, సమస్యల మధ్య కాదు, నా కొడుకు ఎప్పటికైనా దేవుని సన్నిధిలో ఎదిగేవారిగా ఉండాలని ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల కోసం ఉదయాన్నే లేచి ప్రార్థన చేసే తల్లులు ఎంతమంది? 1, 2, 3, 10 మంది కనపడుతున్నారు. మిగతా వాళ్ళకి పిల్లలు ఇష్టం లేదా? పిల్లలు ఇష్టం లేదా? నా గర్భఫలం రాలేదంటే ప్రార్థన చేయమని దైవ సేవకుడు చెబుతుండేవి. అయ్యా గర్భఫలం లేక 20 సంవత్సరాలు అయిపోయింది, గర్భం తెరవాలి, ఉపవాసం ఉండంటే ఆయన ప్రార్థన చేయి. ఒకవేళ కార్యం జరగలేదనుకో, ఈ పాస్టర్ దగ్గర కూడా అద్భుతాలు లేవనుకుంటా, ఈ పవర్ లేదనుకుంటా, ఇంకొక వ్యక్తిని ఎత్తుక్కుందామని పోయే వాళ్ళు ఎంతమంది లేరు? ఈయన ప్రార్థన చేస్తాడు, మనలో విశ్వాసం ఉండాలి కదా. ఆయనకేమి నీకోసం కన్నీళ్ళు కారుస్తాడు, ప్రార్థన చేస్తాడు, భయాన్ని చెబుతాడు. ప్రభు ఎదుటికి వస్తే నీకు కార్యం జరిగిద్ది, ప్రభు దగ్గరికి వస్తే నీ జీవితం మారిద్దని ఆయన ప్రతీది చెబుతాడు. మనం ప్రార్థన చేయం, ఎందుకంటే మేము పాస్టర్ని చెప్పాం కదా. ఆ పాస్టర్ని చెబితే ఆయనే ప్రార్థన చేస్తాడు కాబట్టి మనం ఎట్టని తిరగచ్చు. ఒక తల్లికి 22 సంవత్సరాల పిల్లలు లేక, 22 సంవత్సరాల పిల్లలు లేకపోతే ఎంతోమంది దైవ సేవకులు వస్తున్నారు వెళ్తున్నారు. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే ఆర్థికమైన ఇబ్బందులు చూస్తున్నారు, అంటే డబ్బును చూస్తున్నారు. సంఘ భారం లేదు, సేవ భారం లేదు, డబ్బును మాత్రమే చూస్తున్నారు, ఎంత వస్తాయి అనేది ఆలోచన చూస్తున్నారు. కానీ సంఘం అభివృద్ధి చెందటం వల్ల ఆ ప్రాంతంలో ఇంచుమించు 23 మంది గర్భఫలాలు లేకుండా ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 23 మంది. అయితే అక్కడ 4 సంఘాలు ఉన్నాయి, 1 కాదు 4 సంఘాలు ఉన్నాయి. మనం రీసెంట్గా దేవుని దర్శనం ప్రకారం 2022 సంవత్సరంలో దర్శనం వచ్చింది నాకు, ఆ ప్రాంతానికి వెళ్ళమని. అక్కడ ఎలా ఉందంటే, ఓ పక్క పురుషుడు వాక్యాన్ని బోధిస్తున్నాడు ఆ సంఘములో, ఈ యువతల పక్క సంఘములేమో స్త్రీ మాత్రమే బోధిస్తూ ఉంది. అయితే ఆ ప్రాంతానికి నేను పరిచర్య చేయడానికి వెళ్ళానంట. పరిచర్య చేస్తూ ఉన్నాను, యవన బిడ్డలు చేసినట్టు పరిచర్య చేస్తున్నాను, సాపలేస్తున్నాను, సౌండ్ సిస్టమ్ పెడుతున్నాను. అయితే ఈ యవనస్త్రాలు అడిగిందంటూ వాక్యం చెప్పే తల్లి, మీలో ఎవరైనా దేవుని వాక్యాన్ని చెప్పేవారు ఎవరైనా ఉన్నారంటే అందరూ మొక్కలు చూసుకుంటున్నారు. మా ఫ్రెండ్స్ అన్నారు, అరే నువ్వు వాక్యాన్ని చెబుతావు కదని ఆంతును ముందుకు దోశారు. వెళ్ళి వాక్యాన్ని చెప్పా. ఆ వాక్యం చెప్పటంతో అందరూ మార్పు చెందారు. అయ్యా ఇదిగో మా ప్రాంతానికి ప్రతి ఆదివారం నువ్వే రావాలని చెప్పారు. లేచి చూసా, ఎవరు లేరు, నాకు బీరువా కనపడుతుంది ఇంటి ముందు. ఇదేంటి అని ఆలోచన చేస్తే నేను మా అమ్మకి వెళ్ళి చెప్పి దర్శనాన్ని చెప్పగానే, సరే దేవుడు ఎక్కడో సంఘాన్ని ఇవ్వబోతున్నారా, ప్రార్థించే దేవుడు ఇస్తాడంటే, ఆ దర్శనం వచ్చిన సరిగ్గా 1 వారానికి మా అక్కగారు ఫోన్ చేశారు, మా నాన్న వాళ్ళ చెల్లెలు. 1 వారం నా దగ్గరికి రావాలయ్యా, వాక్యం చెప్పాలి అని చెప్పగానే దేవుని మహాకృపను బట్టి ఆ ప్రాంతానికి వెళ్ళి వాక్యాన్ని చెప్పాను. దేవుడు అన్ని విధాలుగా ఆ ప్రాంతంలో సభలు పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. మా సంఘానికి వచ్చే 2 తల్లులకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతం అనేది, ఆశ్చర్యం అనేది మన చేతిలో ఏమీ లేదు. ఒకటే, విశ్వాసముతో ప్రార్థన చేయి, విశ్వాసముతో దేవుని అడుగు, విశ్వాసముతో దేవుని దగ్గర కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన ఎదుట నువ్వు నిలబడి అడుగు. అందుకే ఆ ఊజు దేశంలో యథార్థవంతుడిగా ఉన్నవాడు, నీతిమంతుడిగా ఉన్నవాడు, ప్రార్థనాపరుడిగా ఉన్నవాడు తన పిల్లల కోసం తెల్లవారుజామున లేచి తమ పిల్లల కోసం ప్రార్థించేవాడిగా నిలబడ్డాడు. అందుకే ఏబు చుట్టూ దేవుడు కంచె వేశాడు. సాతానుగాడు జ్వరపడ్డా, సాతానుగాడు ఎన్నో సమస్యలు పెట్టినా, ఆర్థికంగా నష్టపోయినా, ఆస్తులు కోల్పోయినా, బిడ్డలను కోల్పోయినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన పాదాల దగ్గర నిలబడ్డాడు. కాబట్టి ఆయన 3 తరాలుగా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డగా నీ జీవితం ఎలా ఉంది? నీ పిల్లల కోసం ప్రార్థించేవారిగా నువ్వు నిలబడుతున్నావా? మొరపెట్టేదానికి నువ్వు నిలబడుతున్నావా? కన్నీళ్ళు కార్చేదానికి నిలబడుతున్నావా? ఈరోజు చాలా మంది యవన బిడ్డల జీవితంలో ఏ తల్లిదండ్రులు చూసేది ఏంటంటే తమ పిల్లలను ఎలా ఆడుతున్నారంటే ముద్దాడుతున్నారు. ఏదంటారు కదా, ఏమంటారంటే బాగా చూసుకోవటం ఏమంటారు అయ్య గారు? తమ పిల్లల్ని గారాబం. ఈ పిల్లలను బాగా గారాబం చేస్తారు. ఈ గారాబం చేస్తాం వల్ల వాడు ఎలా తిరుగుతున్నాడో, ఎలా బ్రతుకుతున్నాడో, ఏ విధంగా జీవిస్తున్నాడో, ఏ విధంగా బ్రతుకుతున్నాడో కూడా తెలియట్లే ప్రజలకి. వీళ్ళు అనుకుంటారు మా కొడుకేం బ్రహ్మాండంగా ఉన్నాడయ్యా అని, మా కొడుకేం బాగా బ్రతుకుతున్నాడో నువ్వు అనుకుంటున్నావు. వాడు ఏ విధంగా బ్రతుకుతున్నాడో, ఏ విధంగా జీవిస్తున్నాడో నీకు అర్థం కావటంలా. బైబిల్ గ్రంథంలో నాబాల్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి అబీగేలుని వివాహం చేసుకుంటే, ఆ అబీగేలు వివాహం చేసుకున్నప్పుడు ఈ అబీగేలు తల్లిదండ్రులు చెప్పారంట, అమ్మా కర్నేలులోని నాబాలు ఆస్తిపరుడిగా ఉన్నాడు, ధనవంతుడిగా ఉన్నాడు, మంచి పేరు సంపాదించుకున్న వాడిగా ఉన్నాడు, మంచి ప్రఖ్యాతి కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ అబీగేలా నువ్వు నాబాల్ని పెళ్లి చేసుకుంటే బాగుపడతావు, సంతోషంగా ఉంటావు, సంతోషంగా జీవిస్తావని లేనిపోని మాటలు చెప్పి తమ తల్లిదండ్రులు అబీగేలును నాబాలుకి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేసుకున్నాక తెలిసింది వీడు మోటివాడు, దుర్మార్గుడు, ప్రతిరోజు తాగొచ్చి పడుకుంటున్నాడు అని. నా భర్త చేతగాని వాడు, నా భర్త దేనికి పనికిరాని వాడిగా కనబడుతున్నాడు. ఎలా కనబడుతున్నాడు తెలుసా? అయ్యా ఆస్తిపరులను వివాహం చేసుకుంటే, భాగ్యవంతులను వివాహం చేసుకుంటే వీడు దుర్మార్గుడై, మోటివాడై ప్రతి దినము తాగొచ్చి మొత్తుగా పడుకున్నాడని చెబుతుంది. ఏ భార్య అయినా తమ భర్త గురించి అలా చెప్పిద్దా? ఈ అబీగేలు చూడటానికేమో సుందరదై కనబడుతుంది, రూపవశై ఉంది, సుబుద్ధి కలిగినదై ఉంది. తల్లిదండ్రులు చేసిన తప్పు వల్ల, తల్లిదండ్రులు చేసిన ఆస్తిని బట్టి ఆమె జీవితం సర్వనాశనం అయిపోయింది. ఈరోజు దేవుని బిడ్డగా నీ జీవితం కూడా అలా ఉందేమో. చెదరగొట్టబడిన జీవితాన్ని ఏ దేవుడైతే కంచె తీసివేశాడో అదే దేవుడు ఆ కంచెను తీసివేసి బ్రతిమలాడుతున్నాడు. ఈరోజు నీ బ్రతుకును బట్టి కూడా దైవజనుడు బ్రతిమలాడుతున్నాడు. అయ్యా ఇంకా నువ్వు మారకపోతే, ఇంకా నీ బ్రతుకు మారకపోతే, ఇంకా నీ జీవితం మారకపోతే, దేవుని ఎద్దుకు రాకపోతే నీ బ్రతుకు ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు భరిస్తావయ్యా. దేవుని ఎద్దుకు రాయని ప్రతి దినము దైవజనుడు హెచ్చరికిస్తాడు. ఇంకా నీ మార్పు చెందవా? ఇంకా నువ్వు మారు మనసు పొందవా? ఆర్థికంగా ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? కష్టాల మధ్య ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? ఎందుకు నువ్వు నష్టపోతున్నావు? నీకు అర్థం కావట్లేదా? కారణం ఏంటి? అడిగి పందులు జ్వరబడుతున్నాయి. అడవి పందులు నాశనం చేయాలి అని, అడవి పందులు నీ జీవితాన్ని మార్చాలి అని, ఈ అడవి పందులు లోక వైపు తిప్పాలి అని, లోకములో నిన్ను నడిపించాలి అని ఈ అడవి పందులు తిరుగుతూ ఉన్నాయి. వీటిని బట్టి జాగ్రత్త పడ్డు. సంఘానికి ఒక భయాన్ని నేర్పిస్తాడు సేవకుడు, సంఘానికి ఒక క్రమాన్ని నేర్పిస్తాడు సేవకుడు, సంఘం ఎలా ఉండాలో నేర్పిస్తాడు ఒక సేవకుడు. కానీ సంఘం సరిగ్గా లేకపోతే, సంఘ పరిస్థితి సరిగ్గా లేకపోతే, వారి జీవితం బాగలేకపోతే ఎంతకాలం ప్రయాసపడ్డా, ఎంతకాలం కష్టపడ్డా, ఎంతకాలం కన్నీళ్ళు విడిచినా అందుకన్నాడు కదా, ఆకాశం ఆలకించు, భూమి చెవియగ్గు. ఈ పిల్లలను పెంచి నేను పెద్దవారిగా చేస్తే అదే పిల్లలు నా మీద తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు. ఎక్కడో బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను మోషే ద్వారా దేవుడు మాట్లాడి, ఈ ప్రజలను పాలు తేళ్లు నడిపించి దేశానికి తీసుకుని వెళ్ళాలయ్యా, ఇదిగో ఈ ప్రజలు తీసుకుని వెళ్ళాలి రాని కొన్ని లక్షల మంది జనాంగాన్ని మోషేకి అప్పగిస్తే ఒక్కడు మాట వినేవాళ్ళు లేడు. నచ్చినట్టు బ్రతుకుతున్నాడు, నచ్చినట్టు జీవిస్తున్నాడు. దైవజనుడు మాట వినకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు విడిగా తిరుగుతున్నారు. మోషేకు భయం వేసింది. అయ్యా నీవేమో అప్పగించావు, వీడేమో మాట వింటలేదు, వీడేమో లోబట్టలేదు, ఇలాంటి జనాంగాన్ని అప్పగించావు కదా, ఏ విధంగా నేను పాలు తెల్లు ప్రవహించి దేశానికి తీసుకుని వెళ్ళాలయ్యా, నేను బ్రతుకులు మార్చుకోవట్లేదయ్యని మోషే దేవుని అడిగాడు. మోషే నీకెందుకు మోషే, నేను ఉన్నా కదా నీ పక్షాన, నడిపించా ప్రజలను,
ఏడయ్యా నడిపించేది? సనుగుతున్నారు, గొనుగుతున్నారు. ఆ పక్కన ఈ పక్కన సనుక్కుంటున్నారు, గొనుగుతున్నారయ్యా. ఈ ప్రజల్ని ఏ విధంగా నడిపించాలయ్యా అంటే ఆ ప్రజలను నడిపిస్తూ ఆకుకూరలతో భోజనం పెట్టిన పరిస్థితి కనపడింది. ఎంతకాలం తింటాం ఆకుకూరలు చెప్పండి? ఈరోజు ఒక సంవత్సరం పాటు ఆకుకూరలు తిందామనుకో, మన నోరంతా ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఆకుకూరలతో భోజనం తింటే ఎలా ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం? పాస్టర్ గారు సంవత్సరం దాకా ఆలోచించారా? మేము 2 రోజులు లేనిది మేము ఒప్పుకోమనుకుంటారా? నోరంతా సప్పబడిపోద్ది. అది పుల్లగుందా, తీగుందా, ఎలా ఉందో కూడా తెలీదు, అంత సప్పగా అయిపోద్ది. ఈ ప్రజలకు ఆకుకూరలతో భోజనం పెడితే ఈ ప్రజలు అంటున్నారు, అయ్యా మోషే ఆకుకూరలు వద్దయ్యా, మాకు మాంసం కావాలన్నారు. సరే, ఈ మాంసం కావాలంటే ఎంతమందికి అని పెట్టాలి? ఒక 100 మందికి అయితే పెట్టేవాడిని. కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈ ప్రజలకి ఎలా పెట్టాలని మరలా దేవుని దగ్గరికి వెళ్ళి కోరాడు. అయ్యా ఆకుకూరలతో పెడితే ఒప్పుకోవట్లేదయ్యా, మాంసం కావాలంటున్నారయ్యా అని అడిగాడు. సరే మోషే మాంసంతో పెట్టన్నారు. మాంసంతో పెట్టు అనగానే ఆ మాంసాన్ని వండి వాళ్ళు ముందు పడేస్తే ఎలా ఉన్నది? కరువుతో ఉన్నారు. ఒక్కొక్కడు 2 చేతులు పట్టుకుని గంపలు తింటున్నారు. తినటమే కాక ముక్కలేమిటి కారుకుంటా, ఒక్కొక్కడు పోయి ఆ అన్నం మీద పడి తింటా. కొంతమంది వెళ్ళి దాచిపెట్టుకున్నా కూడా ఇప్పుడు నరేష్ అన్న వచ్చి నా భోజనాన్ని తీసుకుని దాచిపెట్టుకున్నానుకో, నా వెనక పోయి ప్రవీణ్ అన్న పోయి తీసుకుంటున్నాడంట. అంత భయంకరంగా ఉంది ఆ పరిస్థితి. అప్పుడు టంగు పెట్టెలు దాచిపెట్టుకుంటే తాళాల బాగులు కూడా తీసుకెళ్తున్నారు. ఓ పక్కన సీమిడేమిటిగా ఆడుతుంది తింటుంటే. దీనికి తగ్గట్టు ఏం చేస్తున్నా తెలుసా? పొద్దున్నే లేచాక తేపుకుంటా ఈ చిటికి నీళ్ళు పెట్టి ఇట్లా లాగుతున్నారు బయటికి. అంటే ఎంత కరువుతో ఉన్నారు చూడండి. దీనికి తగ్గట్టు అయినా గొణికారు, మళ్ళీ అయినా సనికారు. ఇంకా దేవునికి నచ్చలే. ఎంతసేపు ఓపిక పట్టుకోమంటావు? వీళ్ళు బ్రతుకులు మారకపోతే నేనేం చేయమంటావు అని మరలా 40 సంవత్సరాలు వాళ్ళు పాలు తెల్లు ప్రవహించే దేశం వరకు దేవుడు మన్నానే తినిపించాడు. అటుపక్క చేదు, అటుపక్క తీపి. రుచి అనేది ఎరుగుతున్నారే కానీ దాని స్వభావం తెలియట్లా. రుచి అనేది ఎరుగుతున్నారు కానీ తన విధానం తెలియకుండా ఆ పాలు తెల్లు ప్రవహించే దేశం వరకు మన్నాని తినిపించాడు దేవుడు. ఈరోజు దేవుని మాట వినకపోతే నీ బ్రతుకు కూడా అంతే. ఆర్థికంగా నష్టపోతావు, బాగుపడినట్టే కనబడతావు, అయ్యి అన్ని పర్వాలేదు అనుకుంటావు. చేదు ఉంది, తీపి ఉంది, నీ అనుభూతిలో నష్టం ఉంది, ప్రమాదం ఉంది. దీన్ని బట్టి నీ జీవితాన్ని మార్చుకుని ప్రభు యొద్దకు రాగలిగి నువ్వు అడగగలిగితే ఏమంటావు తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా, ఈ ద్రాక్షవల్లిపై దృష్టించయ్యా, ఈ ద్రాక్షవల్లిపై దృష్టించు. ఈరోజు సంఘంలో ఉన్న విశ్వాసి ఆ ద్రాక్షవల్లి ఎవరో కాదు, నీవే. ఈ ద్రాక్షవల్లిగా ఉన్న నీవు దేవుని సన్నిధిలో ఫలించేదానిగా ఉండాలి, దేవుని సన్నిధిలో పరభరితంగా మార్చబడేదానిగా ఉండాలి, ఆశీర్వాదం పొందేదానిగా ఉండాలి. నిన్ను బట్టి నీ కుటుంబం మారాలి, నిన్ను బట్టి నీ బిడ్డలు మారాలి, నిన్ను బట్టి నీ జీవితాన్ని మారాలి. అలా మారగలిగితే నీ బ్రతుకు బాగుంటుంది. నువ్వు మారవు, నీ బిడ్డ మారడు, నువ్వు మారవు, నీ భర్త మారడు. తర్వాత పాస్టర్ నాకు దెబ్బలు తగినాయి, ఆపద వచ్చింది, ప్రార్థన చేయండి. ఆయన ఏం చేస్తాడు? ఆయన కూడా పిత్తర చూపులు చూస్తాడు. ఇలా ఏందిరా బాబు వీళ్ళు ఎవరు మారకు నన్ను ప్రార్థన చేయమని నేనేం చేశానని. నీ పిల్లలకి నేర్పించాల్సింది, నీ మీద ఉన్న ప్రార్థన అభిషేకం నీ పిల్లల మీదకి రావాలి, నీ మీద ఉన్న భక్తి జీవితం నీ పిల్లల మీదకి రావాలి. బైబిల్ గ్రంథంలో ఎప్పుడైతే ఏలియా ఎలీషాను వెంబడించాడో, ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఎందుకు వెంబడించాడు? నా ఆత్మీయ తండ్రి ఉన్నాడు కాబట్టి, నా ఆత్మీయ తండ్రి ఎలా నడుస్తూ ఉన్నాడు, ఆ తండ్రి క్రమాన్ని నేర్చుకోవాలి, ఆ తండ్రి విధానాన్ని నేర్చుకోవాలని ఆ క్రమాన్ని నేర్చుకున్నాడు కాబట్టి చనిపోతా కూడా అద్భుతాన్ని చేసి చనిపోయాడు. ఎలా తెలుసా? 13 అద్భుతాలు చేసిన తర్వాత 14 అద్భుతానికి వచ్చేలాగా చచ్చిపోయాడు ఎలీషా. అయితే చనిపోయిన తర్వాత ఎలీషాని తీసి గుంతలో వేశారు. మనకు ఎలా గుంత తీస్తామో అలా గుంతలు వేశారు. దీన్ని బూడిపోయేలా ఇల్లు.
అదే సందర్భంలో వారికున్న గొడవలను బట్టి, వారికున్న తగాలను బట్టి ఒక యవనస్తుడు కూడా చనిపోయాడు. ఈ యవనస్తుని కూడా ఏం చేశారంటే ఆడ గొడవలు అవుతున్నాయని వీళ్ళు కూడా భుజాలను తీసుకుని వచ్చి ఎలీషా ఎక్కడైతే వాళ్ళు ఆ గుంతలు వేశారో ఈ యవనస్తుని కూడా అక్కడ వేయగానే ఆ వ్యక్తి ఎముక తగిలి ఈ వ్యక్తి బ్రతికాడంట. దేవునికి స్తోత్రం. చనిపోతా కూడా అద్భుతాన్ని చేసిన వాడు ఎలీషా. ఈరోజు నీ మీద ఉన్న అభిషేకం నీ పిల్లల మీదకి వస్తుందా? నీ మీద ఉన్న ప్రార్థనా జీవితం నీ పిల్లల మీదకి వస్తుందా? నీ మీద ఉన్న విశ్వాసం నీ పిల్లల మీదకి వస్తుందా? ఈరోజు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాను అంటే, పరిచర్యలో ఎదుగుతున్నాను అంటే, భక్తి జీవితంలో ఎదుగుతున్నానంటే చిన్న వయసు నుంచి మా జేజియా మా తండ్రి గారు నేర్పించిన క్రమం, అది పద్ధతి, నేర్పించిన విధానం. ఉదయాన్నే తెల్లవారుజామున 5 గంటలు లేచి 2 అధ్యాయాలు బైబిల్ చదవాలి. 2 అధ్యాయాలు బైబిల్ చదవాలి. 1 కాదు, 2 అధ్యాయాలు చదవాలి. తెల్లవారుజాములు లేచి చదివితేనే బయటికి పంపిస్తాడు. ఒకవేళ ఆ టయానికి లేకుండా నేను మంచం మీద పడుకున్నా కూడా నీళ్ళు పోసి లేపుతాడు. బైబిల్ చదవాలి, బైబిల్ చదవాలి అని అలా నేర్పిస్తూ వచ్చాడు. అయితే దినాలు గడిచే కొంది, వయసు వచ్చే కొంది, అప్పుడు దాకా దేవుడు అని తెలియదు, బైబిల్ చదవ కూడా సరిగ్గా రాదు. ఏందో చదవాలి కదా, 2 అధ్యాయాలు చదివేసి వెళ్ళిపోయేవాడిని. 2 అధ్యాయాలు చదివి వెళ్ళిపోయేవాడిని. పిల్లలతో క్రికెట్ అని అలా వెళ్ళిపోతూ తిరిగేవాడిని. అయితే 10వ తరగతి దాటిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చా. ఇంటర్మీడియట్కి వస్తే నేను రేపల్లె క్రిస్టియన్ కాలేజీలో చదువుతున్నా. అంటే ఫస్ట్ నుంచి కూడా నేను చదివింది బైబిల్ కాలేజీలో, బైబిల్ స్కూల్లోనే. అయితే రేపల్లె క్రిస్టియన్ కాలేజీలో చదువుతూ ఉంటే ఒక సందర్భంలో నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డా. ఆ అమ్మాయికి చెప్పా, కాదంది. వయసు తెలియదు కదా, జ్ఞానం లేదు కదా, అలాంటి పరిస్థితులు ఏం చేయాలో అర్థం కాల. సరే, ఒక సందర్భంలో ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆ అమ్మాయి ఫ్రెండ్, వాళ్ళ క్లాస్మేట్. ఒకరోజు నా దగ్గరికి వచ్చి, నేను వారానికి వచ్చి నా తండ్రి 500 రూపాయలు పంపించేవాడు ఖర్చులు కుంచుకోమని. ఈ 500 రూపాయలు ఖర్చులు కుంచుకోమని నా తండ్రి పంపిస్తే నేను రూపాయి దాచిపెట్టేవాడిని. అప్పు నుంచి పొదుపు చేసేవాడిని ఖర్చు పెట్టకుండా. అలా ఒకరోజు నా దగ్గరికి వచ్చి, అరే నీ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి కదా, నాకు కూడా ఇవ్వా, నీకు యాడీరా ఎవరిచ్చారంటే, వాడు నాతో చెప్పిన మాట, పలానా అమ్మాయి నా మరదలు అని చెప్పాడు కదా, నేనన్నాను నీ మరదలు ఇచ్చిందిరని చెప్పా. ఈ మాటలు ఆ అమ్మాయితో చెప్పాడు. ఇది 2014 సంవత్సరంలో జరిగింది సంఘటన. ఆ మాట చెప్పగానే డైరెక్ట్ ఆ అమ్మాయికి వెళ్ళి చెప్పగానే ఆ అమ్మాయి డైరెక్ట్ ప్రిన్సిపాల్ చెప్పింది. ఆ ప్రిన్సిపాల్ ఏమిటి పిలిచి మీ నాన్న ఫోన్ చేయి అన్నాడు. 7 గంటలు అయ్యేసరికల్లా నువ్వు నా దగ్గర ఉండాలని ఫోన్ చేశాడు. ఈ పాస్టర్ గారు రాత్రి ఫోన్ చేసి, అయ్యా కన్నా నైట్కి బయలుదేరా అన్నట్టు, మా నాన్న నిన్ను నైట్ ఎమ్మిటే ట్రైన్ ఎక్కువ, పొద్దున్నేడు ఉండాలని చెప్పా. నడావుడిగా ఏమైంది పరుగులు తీసుకుంటూ వచ్చాడు. ఏంట్రా ఏమైంది అన్నాడు. ఏమి లేదు నాన్న, చిన్న మాట నీ మరదలిచ్చిందిరా అన్న మాట. ఆ మాట వాడు వెళ్ళి వాళ్ళతో చెప్పాడు, వాళ్ళు వెళ్ళి ప్రిన్సిపాల్తో చెప్పాడు. ఆ ప్రిన్సిపాల్ నేను రమ్మన్నాడు అన్న. అంతే. సరేనని ప్రిన్సిపాల్తో మాట్లాడుతూ ఉన్నాం. పలానా అమ్మాయి అని మాట్లాడుతూ వస్తే ఆ సందర్భంలో అదే టైంకి వాళ్ళ అమ్మ వచ్చింది. అప్పుడు అంటది, అయ్యా నా కూతురు ఏ పాపం ఎరగదయ్యా, అయ్యా నా కూతురు గురించి ఎందుకు మాట్లాడుతున్నారయ్యా అంది. అటు జరిగింది ఏం లేదు. అయితే నా తండ్రి ఒకటే చెప్పాడు, తెలుసో తెలియకో తప్పు పట్టినట్టు కనబడుతుందిరా వాళ్ళ దృష్టిలో, ఇది ఒక ఆడపిల్లంటూ కరెక్ట్ కాదు, తప్పు అయితే అయింది కానీ వెళ్ళి కాళ్ళు పట్టుకోమని చెప్పాడు. ఒక ఆడపిల్ల కాళ్ళు పట్టుకోమన్నాడు. సరేనని ఒక పక్క బాధేస్తూ ఉంది,
ఓ పక్క వేదన చెందుతున్నా. ఏంటి పరిస్థితి, ఏంటి జీవితం, ఏంటయ్యా అంటే నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే ఆ సంవత్సరంలో నీ దేవుడైన యెహోవా కన్నులు నీ మీద ఉన్న జాగ్రత్తగా ఉండమన్నాడు. ఆ సంవత్సరం వచ్చిన వాగ్దానం అలాంటిది. నేను దీన్ని పట్టించుకోవాలా, ఇది ఏందో అనుకున్నా. సరేనని ఇంకా ఆ విధానం చూసుకున్న తర్వాత వెళ్ళి డైరెక్ట్గా అమ్మాయి కాళ్ళు పట్టుకుని అక్క క్షమించక్కని ఒప్పుకుని ఇంటికి వచ్చి హాస్టల్కి వచ్చి బైబిల్ తీస్తే బైబిల్ ఆ వాగ్దానం కనపడింది. నీ దేవుడైన యెహోవా కన్నులు నీ మీద ఉన్నాయి జాగ్రత్త అని. భయం వేసింది. ఏ మాట అనలేదు. ఆ చిన్న పొరపాటు ఇంత దూరం తీసుకుని వచ్చిద్దా, ఇంత ప్రమాదానికి తీసుకుని వచ్చిద్దా అని బాధపడ్డాను. ఆ ఏడుస్తూ ఒకరోజు 5,000 మంది అమ్మాయిలు 500 మంది అబ్బాయిలు ఉంటారు ఆ కాలేజీలో. ఆ రోజు దేవుని మాట ప్రకారం ఒక పాట పాడటానికి అవకాశం అడిగా. ఓ పక్క నవ్వులు పాలయ్యాను, ఓ పక్క వేదన చెందాను. మీరు అనుకున్నట్టు విడిగా తిరగలేదు, ఎక్కడ పాపం చేయలేదు. చిన్న పొరపాటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చిన్న మాట అన్నదానికి ప్రతి దినం భయాన్ని చెందుతున్నా. ఎక్కడ ఎవరితో మాట్లాడితే ఏమొస్తుందో తెలియదండి. ఎవరితో మాట్లాడితే ఎలాంటి ప్రమాదం వస్తుందని సంఘంలో దేవుని వాక్యాన్ని చెప్పినా ప్రార్థన చేసి వెళ్ళిపోతా. ఒక్క నిమిషం కూడా మాట్లాడను. ఎలాంటి ప్రమాదం వెంటాడిద్దో, ఎలాంటి సమస్యకు తీసుకుని వచ్చిద్దో, ఈ బాధనే భరించలేను, ఈ సమస్యనే భరించలేను అనుకుని ప్రార్థన చేస్తాను, వెళ్ళిపోతా. తల దించానంటే మందిరంలో మళ్ళీ వాక్యం అయిపోయేదాకా తల ఎత్తను. అలాంటి పరిస్థితి నుంచి స్పెషల్ సాంగ్ అడిగా పాడటానికి. అటుపక్క బాధ, ఇటుపక్క వేదన, అటుపక్క తండ్రి వేదన అన్నీ కల్పించుకొని దేవుడిచ్చిన తలంతును బట్టి ఎవరూ లేక ఒంటరిని ఆ పాట పాడానమ్మా. అదే 5,000 మంది క్షమాపణ కోరేవాడిగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఏ ప్రజల మధ్య అయితే నిందించబడ్డావో, ఏ సమస్యల మధ్య అయితే నిందించబడ్డావో, ఏ కష్టాల మధ్య అయితే నిందించబడ్డావో, ఎవరు నిన్ను చులకన చేశారో, ఎవరు నిన్ను ఏలెత్తి చూపించాడో అదే ప్రజల మధ్య తల ఎత్తేవాడిగా నా దేవుడు చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడంటే భయం వచ్చేసింది, దేవుడంటే భయం తెలిసింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు జాగ్రత్త పడుతూ వచ్చా. ఒకవేళ నా సందర్భంలో పలానా పరిస్థితి వచ్చినా నాకు పరిచయమైన ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో నేను అన్నతో చెప్పుకుంటా, అన్న ఇది పరిస్థితి అంటే కన్నా ఒకటి నువ్వు ప్రార్థన చేయి, ఒకటి దేవుని అడుగు, దేవుని చిత్తం అయితే నువ్వు ముందుకు వెళ్ళు, దేవుని చిత్తం కాకపోతే ఆగిపోయా అని చెప్పాడు. ప్రతి విషయంలో అంతే. ఒకవేళ సందర్భం నాకు ఎదురైనా సరే నేను అంతా చెప్పుకుంటా, అన్న ఇది పరిస్థితి అంటే అన్న ఒకటి అంటాడు, ప్రార్థన చేయి. దేవునికి ఎలా అనిపిస్తే అలానే వెళ్ళు, నువ్వు మాత్రం త్రోవ తప్పొద్దు, నువ్వు మాత్రం జారిపోవద్దని కొన్ని సందర్భాలు నాకు కూడా హెచ్చరిక ఇచ్చాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా ఆ రోజు నేను నవ్వులు పాలయ్యాను కాబట్టి ఆ నవ్వులు పాలైన మధ్యలోని దేవుడు తల ఎత్తేవాడిగా చేశాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో, నీ మీద ఉన్న అభిషేకం, నీ మీద ఉన్న ప్రార్థనా జీవితం నీ పిల్లల మీదకి రానివ్వండి. నీ మీద ఉన్న భక్తి జీవితం నీ పిల్లల మీదకి రానివ్వండి. ఒకవేళ నీ భక్తి జీవితం పాడైపోతే, నీ జీవితాన్ని పాడు చేసే విధానం నీలో ఉంటే నీ పిల్లల పరిస్థితి కూడా ఆలోచించి ఒకసారి, అయ్యా నేను ఎలా అయితే పాడయ్యానో నా పిల్లలు కూడా పాడైపోతున్నారు అయ్యనే ఆలోచన నీలో రావాలి. ఆ విధానం నీలో రావాలి, అలాంటి పరిస్థితి నీలో రావాలి. అలా రాగలిగితే నువ్వు బాగుపడతావు. తరాలు మారినా, రోజులు మారినా, దినాలు మారినా, సంవత్సరాలు మారినా, నీ జీవిత వ్యవస్థ గురించి నీ మీద ఉన్న అభిషేకం నీ పిల్లల మీదకి రాగలిగితే నీ కుటుంబ వ్యవస్థ అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఆదోనియాని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి గర్వంగా చెప్పుకుంటున్నాడు, నా తండ్రి తర్వాత నేనే రాజుని, నా తండ్రి తర్వాత నేనే గొప్పవాణ్ణి, నా తండ్రి తర్వాత ఉన్నతవాణ్ణి నేనే వాణ్ణి, నేనే గొప్పవాణ్ణి అని చెప్పుకున్నాడు. ఒకరోజు అడిగాడు తండ్రి, ఒరే నేను చనిపోకముందే నువ్వు ఆశలు కోరుతున్నావేంట్రా? గొప్పవాడిని ఎలా చెప్పుకోగలవు? పాపంలో బ్రతుకుతూ, పాపంలో జీవిస్తూ, ఇదిగో అనేక మంది పాడు చేస్తూ ఉంటే నువ్వు ఎలా గొప్పవాడిని చెప్పుకుంటావురా? రాజుగా నేనున్నాను కదా అని తండ్రి హెచ్చరిక ఇవ్వలేదు తన కుమారుని బట్టి. అందుకే పాడైపోయింది తన కుటుంబ వ్యవస్థ.
ఈరోజు నీ పిల్లలకి హెచ్చరిక ఇవ్వు. నడవడిక బాగలేకపోతే, బుద్ధిహీనత బాగలేకపోతే, పరిస్థితులు బాగలేకపోతే, వారి జీవితం బాగలేకపోతే హెచ్చరిక అనేది నీ పిల్లల్లోకి రావాలి. అది రాగలిగితే మార్పు చెందుతాడు, అది రాగలిగితే దేవుని సన్నిధిలో ఎదుగుతాడు, అది రాగలిగితే సంఘంలో నాటబడతాడు. నువ్వే మార్పు లేని దానిగా బ్రతికితే, మార్పు లేని వాడిగా జీవిస్తే, నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించు, నీ పిల్లల జీవితం గురించి నువ్వు ఆలోచించు. నీ స్థితిగతులు, నీ ఆలోచన మార్చేది ఒకే ఒక్క దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్న ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుని వైపు నువ్వు చూడగలిగితే నీ పరిస్థితిని అంతా దేవుడు తీసివేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ దేవుడైతే కంచె వేశాడో అదే దేవుడు కంచెను తీసివేసి ఏడుస్తూ ఉంటే ఆ దేశాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి అడుగుతున్నాడు కదా, సైన్యములకు అధిపతి యెహోవా ఈ ద్రాక్షవల్లిపై దృష్టించు. ఈరోజు నీ పిల్లల భవిష్యత్తుని బట్టి కూడా నువ్వు దృష్టి పెట్టాలి. నీ పిల్లల భవిష్యత్తుని బట్టి కూడా నువ్వు ఆలోచన చెయ్యాలి. నేను ఎన్నో సంఘాలు తిరిగా, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళా. అయితే మీకు ఇచ్చిన దైవజనుడు ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడు. మీ పిల్లలకి పరిచర్య ఎలా చేయాలో, ఎలా ముందుకుండాలో, ఎలా ఏ విధంగా కొనసాగించాలో అన్ని ప్రాంతాలు తిరిగినా కానీ ఈ క్రమాన్ని నేను ఎక్కడ చూడలేదు. కానీ మీ దైవజనుడు మాత్రం మీ పిల్లలకు మంచి క్రమాన్ని నేర్పిస్తున్నాడు. ఒకవేళ నీ పిల్లలు మాట వినకపోతే ఆయన చేతిలో పెట్టండి. నీ పిల్లలు రాబోయే దినాల్లో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. అందరం లేచి పడదాం. ప్రభువా నీకే స్తోత్రాలయ్యా, జీవాధిపతి నీకే స్తోత్రం. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఐగుప్తు నుండి శ్రేష్టమైన ద్రాక్షవల్లిని తీసుకొచ్చావు కదా, కారు ద్రాక్షాలు ఇచ్చిన ద్రాక్షవల్లి. ఇదిగో ప్రభువా, మీరు ఎంతగా ఏడుస్తూ ఉన్నారో, ఎంతగా శ్రమ పడిపోతున్నారో, ఎంతగా దుఃఖాన్ని కలుగు చేస్తున్నారు. ఇదిగో ప్రజలు పిలుస్తున్నారు కదా, ఇశ్రాయేలు ప్రజలను యెరూషలేము నివాసులారా రండయ్యా, రండి. ఈ ద్రాక్షవల్లి విషయమై న్యాయం తెలిసినకి రండయ్యా, ఈ ద్రాక్షవల్లి విషయమై న్యాయం తెలిసినకి రండయ్యా. ఈరోజు నీ జీవితంలో అడిగి పంది లాంటి స్వభావం కలిగిన మనుషులు ఎదురవుతూ ఉంటారు, రోడ్డును పోయే మనుషులు ఎదురవుతూ ఉంటారు. తల్లి జాగ్రత్త. నువ్వు ఆత్మీయంగా ఎదగాలి అంటే, ఆత్మీయంగా సంఘంలో కట్టబడాలి అంటే నీకు ఒక మంచి సావుకునిచ్చాడమ్మా. ఆత్మల భారం కలిగిన సావుకునిచ్చాడు, ఆత్మల భారం కలిగిన సంఘాన్ని దేవుడిచ్చాడు. ఇదిగో ఆ సావుకుడి వైపు నువ్వు తిరుగు, ఆ సావుకును ప్రేమించు. ఇదిగో నీకోసం రాత్రి పగలు కష్టపడేవాడమ్మా, రాత్రి పగలు ప్రయాసపడేవాడమ్మా, రాత్రి పగలు నీ ఎదుట ప్రార్థన చేసేవాడమ్మా. ఇదిగో లోకంలో చాలా మంది మనుషులు ఎదురవుతారు. సంఘం భారం కలిగిన సావుకుని వైపు నువ్వు చూడగలిగితే ఆ సంఘం, నీ కుటుంబం బాగుంటుంది, నీ బిడ్డలు దీవెనకరంగా మార్చబడతారు. ఇదిగో శ్రేష్టమైన దానిగా నువ్వు వర్ధిల్లుతావు. దేవుని వైపు చూడు. ఆ తగిన స్థలాన్ని సిద్ధపరచడానికి మంచి విత్తనాన్ని విత్తిన దేవుడే న్యాయం తీర్చమని అడుగుతున్నాడు కదా. ఈరోజు తల్లి, ఎక్కడ నీ బ్రతుకు పాడైపోయిందో, ఎక్కడ నీ జీవితం పాడైపోయిందో, ఎక్కడ నీ పిల్లల జీవితాలు పాడైపోతున్నాయో దేవుని వైపు తిరిగమ్మా, దేవుని వైపు తిరుగు. ఇదిగో ఆకాశం ఆలకించు, భూమి చెవియొద్దు. ఈ పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసిందయ్యా, నా మీద తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు. ఈరోజు తల్లి, నువ్వు తిరుగుబాటు చేసే స్వభావంలో బ్రతుకుతున్నావా? దేవుని మాటకు లోబడి నీ పిల్లలను దేవుని సన్నిధిలో ఉంచేవాడిగా ఉన్నావా? నువ్వు కూడా మారి నీ భర్తను మార్చుకునే దానిగా బ్రతుకుతున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఇదిగో దేవుని వైపు తిరుగు, దేవునితో మాట్లాడు. ప్రభువుని అడుగు, అయ్యా నా బ్రతుకు బాగలేకపోతే, నా స్థితి బాగలేకపోతే, నా జీవితం బాగలేకపోతే నాయనా ఇంకా నా ప్రతి జీవితం దూరంగా ఉందేమో, నా స్థితిగతులు దూరంగా ఉన్నాయేమో. ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. నీ చేతులచే ఆమోది
ఉన్నావు. కూర్చుండుట లేచి ఉండుట బాగుగా వెలిగి ఉన్నావు. చూచువాడా
ద్రాక్షవల్లిని దేవుడు తెచ్చాడు. అదే శ్రేష్టమైన ద్రాక్షవల్లి కారు ద్రాక్షనిచ్చి ద్రాక్షవల్లిగా మార్చబడింది. ఈరోజు వాక్యం సంగమా, నువ్వు ఏ ద్రాక్షవల్లిగా బ్రతుకుతున్నావు? సంఘములో ఉన్న నీవు కారు ద్రాక్షనిచ్చే సంఘముగా ఉన్నావా? మంచి ఫలాన్నిచ్చే ద్రాక్ష సంఘముగా కనబడుతున్నావా? ఈరోజు వాక్యం నీతోనే మాట్లాడింది కదా. ఇంకా నీ బ్రతుకు మార్చుకోకపోతే, ఇంకా నీ జీవితం మార్చుకోకపోతే, ఇంకా నీ స్థితి మార్చుకోకపోతే, ఇదిగో ఈ రక్షణ సువార్త సభ నీకోసమే పడుతుంది. దైవజనుడు ప్రతి నెల ఏర్పాటు చేస్తున్నాడంటే ఎంతో ఖర్చుతో, ఎంతో భారముతో కూడి ఏర్పాటు చేస్తున్నాడు. తల్లి, నువ్వు ఆలోచించావా? నా కోసం ఇంత భారము కలిగి వారికి ఉన్నా లేకపోయినా ఇంత ప్రయాసపడుతున్నారు. ఇంకా ఎందుకు నా బుద్ధి మారలేదు? ఇంకా ఎందుకు నా బ్రతుకు మారలేదు? ఇంకా ఎందుకు నా జీవితం మారలేదు? ఒకసారి ప్రభుతో మాట్లాడు. ప్రభు దగ్గర కన్నీరు కార్చు. స్తోత్రము నాయనా, మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ వందనాలు. ప్రతి వరకు ప్రభా నీ రెక్కల కింద భద్రపరిచి, ఇదిగో ప్రభా ఈ 74వ రక్షణ సువార్త సభకు ఈ విధంగా నన్ను అద్భుతంగా నడిపించిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభా రాబోయే దినాలలో నాయన తండ్రి ఈ సంఘ సరిహద్దులు విశాలపరచని నాయన. అనేక మంది సహకరించేవారిగా, అనేక మంది సహాయం చేసేవారిగా, అనేక మంది బిడ్డలను లేవనెత్తని తండ్రి నీ కొంటున్నాను. ఇక్కడ పరిచర్య చేస్తున్న నాయన దైవజనులైన తండ్రి, అక్కను బట్టి నాయన తండ్రి, అనను బట్టి నాయన, అక్షయను బట్టి ప్రార్థిస్తున్నావు నాయన తండ్రి. వారిని దీవించండి, బలపరచండి. ఇదిగోనైనా ఎన్నో అవమానాల మధ్య, సమస్యల మధ్య, కష్టాల మధ్య నలుగుతూ వస్తున్నారు నాయన. అయినా కూడా ప్రభు ఉన్నా లేకపోయినా మీరు పోషిస్తూ వస్తున్నారు, మీరు సహకరిస్తూ వస్తున్నారు నాయన తండ్రి. ఇక్కడ తల వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన తండ్రి. నీ కొందనాలు వచ్చిన దైవ సభకు దీవించండి, బలపరచండి నాయన. ఇదిగో ప్రభా ఇక్కడ సహకరిస్తున్న యవనస్తులను ఇంకా దీవించండి, బలపరచండి. బలమైన పాత్రగా రాబోయే దినాలలో ప్రభా సేవకుడికి నాయన తండ్రి పనిముట్టిగా నిలబడే కుమారులను, కుమార్తెలను లేవనెత్తండి తండ్రి. నీ కొందనాలు, నీ కృప కాపుదల ప్రతి బిడ్డ మీద ఇచ్చి నీ కార్యాలు జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.